నమస్కారం వెల్కమ్ టు ఎమ్మెల్యే 2024 గుంటూరు జిల్లాలో ఎక్కడ గెలిచినా గెలవకపోయినా ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం గెలిచి తీరాలి. అలా గెలిస్తే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు వైసీపీ టీడీపీ నాయకులు. ఇరు పార్టీలకు కూడా ఈ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇప్పుడు అదే మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ గెలవాలని ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ నుండి మరోసారి తన లక్ పరీక్షించుకునేందుకు నారా లోకేష్ బరిలో నిలవగా, ఇందుకు అనుగుణంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మరి ఈ నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా, లేదంటే నారా లోకేష్ను గెలిపిస్తారా? మంగళగిరి అసెంబ్లీ పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్లు వేస్తోంది. నారా లోకేష్ కు పోటీగా మహిళా నాయకురాలు మురుగుడు లావణ్యకు వైసీపీ టికెట్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం తమతో కలిసొస్తుందని జగన్ ఆశిస్తున్నారు. అయితే కమ్మ, కాపు సామాజిక వర్గాలతో పాటు రాజధాని అంశం తమకు కలిసొస్తుందని టీడీపీ భావిస్తుంది. రాజధాని అంశాన్ని ఎజెండాగా తీసుకొని నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో లావణ్య ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలే లావణ్య. అందుకే సీనియర్లు ఆర్కే, గంజి చిరంజీవిని పక్కన పెట్టి లావణ్యను సీఎం జగన్ మంగళగిరిలో బరిలో నిలిపారు. మంగళగిరిలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తన గెలుపుకై తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక చేనేత కార్మికులతో పాటు బీసీల ఓట్లు పడతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో రాజకీయ కుటుంబ బలం ఉండడం ఈమెకు ప్లస్ కావచ్చు. మరోవైపు రాజధాని విషయం లావణ్యకు మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ మరోసారి బరిలో నిలిచారు. చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లోకేష్ 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత బాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019లో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తాలూకు సానుభూతి, 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని ఉండడం, చేనేతలు సహా ఆయా వర్గాలకిస్తున్న హామీలపై సానుకూలతలన్నీ లోకేష్కు ప్లస్ కావచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక రాజధాని అంశం కూటమి సపోర్టుతో టీడీపీ ఈజీగా గెలుస్తుందని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. వైసీపీపై వ్యతిరేకతే తనను ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2 అభ్యర్థులు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో గెలిచి జగన్కు గిఫ్టుగా ఇస్తానని లావణ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో మరోసారి తన లక్ను పరీక్షించుకుంటున్న లోకేష్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. మరి మంగళగిరిలో ఓటర్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.